అరే పెద్ద కహాని చెప్పకుండా బాబాయ్ నా సంగతి అట్ట కాదురా. ఒంటికి ఎంత జామున వెళ్ళినా ఇంటికి వెళ్ళినా తలుపు తడితే గదగద వణుకుతూ తలుపు తీసిద్ది. బాబు వచ్చావద్దారా బాబు. నిజం రా, కాంతా మా ఇంటికి రా. సర్లే పద వెళ్దాం. నీకైతే పెట్టిద్ది, మాకైతే పెట్టిద్దో పెట్టదో. నీకేంది మీకేంది, ఇంకా 10 మంది వచ్చినా పెట్టమంటే పెట్టిద్ది. వెళ్దాం పండిరా. ఏమండి వచ్చారా? స్నానం ఏమన్నా చేస్తారా? నీళ్ళు ఏమన్నా తోడమంటారా అండి? తోడు. అన్నయ్య మీరు ఏమన్నా స్నానం చేస్తారా? ఏమన్నా తింటారా అండి? ఏముండా? పప్పు వండానండి. పప్పు వద్దు కానీ చికెన్ వండు. స్నానం చేయకపోతా కూర్చోండి అన్నయ్య. అరే స్నానం చేసాక వచ్చా కొట్టిద్దాం, చూద్దాం. ఎవరా బాబాయ్ చూద్దాం. ఏమండి తీసుకోండి. అన్నయ్య అన్నయ్య తీసుకో. అన్నయ్య తీసుకో. అన్నయ్య అరే అన్నం తినాక ఏం కొట్టిద్దాం, చూద్దాం. ఎవరా బాబాయ్ చూద్దాం. అరే మీరు ఎడ పడుకోండి, నేను ఆడ పడుకుంటా. సరే బాబాయ్. వచ్చి కాలొద్దు. నూనె రాసి వస్తామంటారా మామూలుగా వస్తామంటారా? నూనె రాసి వస్తు. అరే ఇప్పుడు ఏం కొట్టిద్దాం, చూడరా. ఎవరా బాబాయ్ కాళ్ళు వచ్చింది, కొట్టిద్దో పడదా? ఇప్పుడు ఏం కొడుతున్నాం, చూడరా. లేదురా బాబాయ్ పడుకున్నారా? సరే సమయం ఉదయం 6 గంటలు. కాఫీ తాగుతారా? వద్దు చెల్లెమ్మా. అన్నయ్య కాఫీ తాగుతారా? చెల్లమ్మా. అన్నయ్య కాఫీ తాగుతారా? కాఫీ వద్దులే గానీ నాకు ఒక చిన్న సందేశం చూతావా? ఏంటో చెప్పన్నయ్య చెప్పు. ఆవిడ పెద్ద గజి తాగుబోతు, మోస్ట్ సీనియర్ తాగుబోతు. ఆ నెల భరిస్తున్నావు నువ్వు. మనిషివా, పైనుంచి దిగి వచ్చిన దోతవా? అది కాదన్నయ్య, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. చర్చికి వెళ్తున్నాను, మారు మనసు పొందాను. ఆయన్ని చర్చికి రమ్మంటే రాడు, తాగుడు మానేమంటే మానేడు, సిగరెట్ మానేమంటే మానేడు. నేను చనిపోతే పరలోకంలో సుఖంగా ఉంటాను, ఆయన చనిపోతే నరకంలో ఎటు యాతనలే. అందుకే ఇప్పుడే చెప్పిందల్లా చేసి పెడుతూ సుఖపెడతాను. ఏమండి కాఫీ తాగుతారా? కాఫీ వద్దులే గాని ఏదో వారం ఎక్కడికో వెళ్తావు. ఎక్కడికి? చర్చికండి. ఏ వారం అది? ఆదివారం అండి. రేపటి నుండి నేను కూడా వస్తా. నిజంగానా అండి? నువ్వేనా ఏంది పరలోక రాజ్యంలో ఉండేది? నేను కూడా పరలోక రాజ్యంలోనే ఉంటా. సరేనండి. అరే మీరు కూడా రాండి రా, చర్చికి వెళ్దాం. సరే అమ్మా. గుణవంతురాలైన భార్య తన ఇల్లుని చక్కగా కట్టుకొనెను.
ఎవరి భర్త కోసం ప్రార్థన చేస్తారో వారి ఇల్లు సంతోషంగా ఉంటుంది.